తెలుగువారు ఎక్కడున్నా సరే జూన్ 10వ తారీఖు మాత్రం మర్చిపోరు. ఎందుకంటే నటసింహం బాలయ్య బర్త్డే కాబట్టి. అయితే ఒక సినిమాలో 'వీరసింహారెడ్డి' సినిమాలో ఉంటుంది. పబ్బు మూసేసే కరెక్ట్‌గా 10 నిమిషాల ముందు వెళ్ళి చూడు అక్కడ 'జై బాలయ్య' అనే నినాదాలు వస్తాయని. పబ్బే కాదు ఎక్కడ పట్టినా ఇప్పుడు అయ్యే నినాదాలు కనిపిస్తున్నాయి. అయితే బర్త్డే సందర్భంగా కొత్త మూవీ అప్డేట్స్ మాత్రం వచ్చేసాయి. అవేంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ నటసింహం బాలయ్య బర్త్డే మామూలుగా ఉండదు. ఎందుకంటే అఖండ తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టేశాడని చెప్పుకోవచ్చు. అయితే ఈ రెండో ఇన్నింగ్స్ సంబంధించి చూసుకుంటే బాలయ్యకి సంబంధించి క్రేజ్ మామూలుగా లేదు. ఎందుకంటే సినిమాల పరంగా 62 సంవత్సరాలు 63 సంవత్సరాల ఏజ్లో కూడా హ్యాట్రిక్ కొట్టిన ఏకైక హీరో ఎవరన్నా ఉన్నారంటే ఖచ్చితంగా అది బాలకృష్ణ అని చెప్పుకోవచ్చు. అక్కడ బాలీవుడ్ నుంచి కింద టాలీవుడ్ కావచ్చు, సౌత్ ఇండియాలో ఏ హీరో కూడా చేయనట్టు ఒక సక్సెస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ సినిమాలే కాదు రాజకీయాల్లో కూడా హ్యాట్రిక్ కొట్టడం మనం చూసాం. అయితే ఇలాంటి సందర్భంలో బాలయ్య గారి బర్త్డే సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చాయి, అవేంటి మీ మాటల్లో? అంటే అధికారికంగా రెండే వచ్చినాయి అప్డేట్స్. అంటే మూడోది అయితే రాలేదు. మూడోది ఏంటంటే రజనీకాంత్తో జైలర్ 2లో ఒక ప్రత్యేక పాత్ర, గ్యాంగ్స్టర్ పాత్రలో అని చెప్పి వార్తలు వచ్చినాయి కానీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు. ప్రస్తుతానికైతే 2 సినిమాలకు సంబంధించినవి. ఎందుకంటే ఒక సినిమా NBK 109 ఇప్పటికే చాలా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ వాళ్ళు ఇచ్చారు, మాన్స్టర్ రాబోతున్నారని. అంటే టైటిల్ ఏమైనా మాన్స్టర్ పెడతారేమో అనుకున్నాను నేను. మాన్స్టర్ అని వాళ్ళు అప్డేట్ ఇచ్చారు కాబట్టి. కానీ వాళ్ళ అది గ్లింప్స్ చూస్తే మనకేంటంటే దుర్మార్గులకు కూడా దేవుడు వరాలు ఇస్తున్నాడని చెప్పి దేవుడు చాలా మంచివాడు, దుర్మార్గులు కూడా వరాలు ఇస్తాడంటే ఒక విలన్ మాట్లాడే మాటల ద్వారా మనకి ఆ సినిమాలో ఎలా ఉంటుంది కథంపిలో విలన్స్ ఎంత దారుణమైన విలన్స్, వాళ్ళని ఎదుర్కోవాలంటే ఒక అసురుడు రావాలి అని చెప్పి అంటారు. అసురుడు అనగానే బాలకృష్ణ ఒక సూట్ కేసు పట్టుకుని నడుచుకుంటూ వచ్చే ఒక ఇది విజువల్ అయితే మనకు బయటకు వచ్చిందండి. అంటే మరి చూస్తే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది పాత్ర. అతను మరి అసురుడిగా అని చెప్తున్నారు కాబట్టి ఏ స్థాయిలో ఈ బాబీ అతను ప్రజెంట్ చేసాడు అనేది మనకి సినిమా చూస్తే కానీ అర్థం కాదు. కాకపోతే వీరమాస అని వాళ్ళు ముందు అనుకున్నారు కానీ ఇది వీరమాస అనుకోవటానికి లేదు, వీరస్వర మాస కాబట్టి దీనికి అసురుడు అనే మా టైటిల్ బాగుంటుంది లేదా మాన్స్టర్ అనే టైటిల్ బాగుంటుంది. మరి వాళ్ళు ఏం పెడతారో తెలియదు. అంటే లాస్ట్ ఎండింగ్లో కూడా ఒక గుర్రం పైన చేసినటువంటి ఒక సాహసం ఏదైతే ఉందో అది కూడా మనం చూసాం. అయితే సాధారణంగా బాలకృష్ణ గారి మూవీస్ అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా అఖండ చూసుకుంటే అదొక రకమైన సినిమా అని చెప్పేసి అనుకోవచ్చు. తర్వాత వీరసింహారెడ్డి పూర్తిగా సీమకు సంబంధించిన ఫ్యాక్షనిస్ట్ అని సినిమా కింద చెప్పుకోవచ్చు. ఇంకొక సినిమా వచ్చేసరికి భగవంత్ కేసరి. ఇలాగా ప్రత్యేక పాత్రలు వేస్తూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు రాబోతున్న 109 ఏదైతే బాబీ కొల్లి డైరెక్షన్లో రాబోతున్న సినిమా ఏదైతే ఉందో దీనిపైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏ రకమైన క్యారెక్టర్ అంటే ఏమని చెప్తారు? అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇప్పటిదాకా బాలయ్య బాబు డోసు పెంచింది ఒక బోయపాటి అనుకుంటున్నాం. బోయపాటికి డబుల్ డోసు బాబీ ఇచ్చేయడం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనకు డోసు పెంచకపోతే లాభం లేదు అని బాబీ ఫీల్ అయినట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే ఈ సినిమాలో మరి బాబీ డియోలు హీరోగా ఉన్నాడు. మకరంద్ దేశపాండే కూడా ఒక విజువల్ కనిపించింది మనకి. బాబీ డియోల్ విలన్గా, బాబీ డియోల్ విలన్ మకరంద్ దేశపాండే కూడా ఉన్నాడని మనకి విజువల్స్ కనిపిస్తున్నాయి. మరి ఇక దీని మీద ఇంకా ఎవరెవరు ఉన్నారో ఎప్పుడు రిలీజు ఇవన్నీ మనకి తెలియదు కానీ అప్డేట్స్లో ఇవ్వలేదు. కానీ నేను అనుకోవడం ఏంటంటే దసరాకి వచ్చే అవకాశం అయితే ఈ సినిమా ఉంది. మరి బాలయ్య బాబులు అభిమానులు పండగ చేసుకునేలాగానే ఆ పాత్ర ఉండబోతుంది అనేది అర్థం. ఇది ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్. అయితే మనం చూసుకుంటే బాలయ్య గారికి ఇది సెకండ్ ఇన్నింగ్స్ కాదు, మనం థర్డ్ ఇన్నింగ్స్ లాగా కూడా చూడవచ్చు. ఎందుకంటే ఒకానొక టైంలో పౌరాణిక పాత్రలు కావచ్చు, లేదంటే వీర ప్రబంధానికి సంబంధించిన సినిమాల్లో కావచ్చు, ఆ టైంలో ఆయనకున్న సక్సెస్ వేరు అనేది. రెండోది వచ్చేసరికి మళ్ళీ ఈ నలుగురు హీరోలతో చూస్తే మెగా హీరోస్తో వాళ్ళతో ఒక హిట్స్ కొట్టారు, అది సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు. థర్డ్ ఇన్నింగ్స్ కింద దీన్ని భావించాలి. ఎందుకంటే థర్డ్ ఇన్నింగ్స్ ఆయనకి సక్సెస్ ఇచ్చింది మాత్రం ఖచ్చితంగా బోయపాటి గారు అని చెప్పుకోవాలి. సో బోయపాటి సీను గారితో రాబోతున్నటువంటి ఒక సినిమా అఖండ 2 అది ఎందుకంటే ఇంతకుముందే ప్రూవ్డ్ సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే అఖండ మనం చూసాము అతి భారీ హిట్ కొట్టింది. ఓన్లీ అఘోరా క్యారెక్టర్ మాత్రమే భయంకరమైన సక్సెస్ దిశగా తీసుకెళ్ళింది. ఏదైతే అఖండ 2 రాబోతుంది, ఈ అఖండ 2 పూర్తిగా అఘోర వేషంలోనే ఉండబోతున్నారు. సో ఆ సినిమా పైన ఉన్నటువంటి ఒక అంచనాలు ఏంటి, ఆ సినిమా గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మనకి ఇది బాబీ సినిమా వీరమాసం అని చెప్తున్నాం మనం. మరి బోయపాటి అంటేనే వీరమాసు. ఒక విధంగా చెప్పాలంటే BB4గా మరి బోయపాటి బాలయ్య సినిమా రాబోతుంది. నేను అనుకోవటం ఏంటంటే బాలయ్య బాబుకి బీ సెంటిమెంట్ ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో అనుకుంటున్నా.
ఎందుకంటే బి అనాల్సి వస్తుంది. ఎందుకంటే బోయపాటి, మరి బాబీ, బాలయ్య అన్నీ బీలే కదా. భగవంత్ కేసరి బీలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి మరి ఈ సినిమా అఖండ 2 అనేది అఖండ 1కి వచ్చేసరికి ప్రకృతి, పసిబిడ్డ, పరమాత్మ అనే కాన్సెప్ట్ తీసుకుని అఖండ చేశారు. ఇది కూడా దైవత్వాన్ని మేళవించి 150 కోట్ల బడ్జెట్ అని చెప్తున్నారు. వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఈ సినిమా నిర్మిస్తున్నారు. డ్రామా చంట వాళ్ళతో పాటు బాలకృష్ణ గారి అమ్మాయి చిన్నమ్మాయి తేజస్విని కూడా ఒక ప్రొడ్యూసర్గా దీంట్లో ఉంటారని తెలిసింది. అయితే సాధారణంగా మనం చూసుకుంటే గతంలో కూడా ఏదన్నా హీరోకి ఒక సినిమాకి సంబంధించి అంటే కుర్ర హీరోలకి ఏదైతే ఉందో సినిమాకి వాళ్ళకి బడ్జెట్ పెరుగుతూ పోతుంటుంది. ఎప్పుడైతే ఏజ్ మరీ పెరిగిపోయే కొద్దీ వాళ్ళకి బడ్జెట్ అనేది తగ్గిస్తూ వస్తుంటారు. కానీ బాలకృష్ణ గారి విషయంలో ఇది చాలా రివర్స్గా వెళ్ళిపోతుంది. మొన్నటిదాకా 50 కోట్లు 60 కోట్లు పెట్టారంటే కొంత ఆలోచించిన వాళ్ళు ఇప్పుడు అఖండ 2కి 150 కోట్లు పెడతానికి కూడా సిద్ధమయ్యారంటే బాలకృష్ణ స్టామినా అంత పెరిగిందని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఎంత పెరగబోతుందని కూడా చెప్పలేను. కానీ నేను అనుకోవడం ఇవాళ 150 కోట్లు అంటున్నారు. కానీ ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు పోతే 500 కోట్ల సినిమా రూపొందిన ఆశ్చర్యపడక్కర్లేదండి. ఎందుకంటే ఇప్పుడు రేపొద్దున రిలీజ్ అయ్యి ఎన్బికే 109 కానీ లేకపోతే అఖండ 2 కానీ రిలీజ్ అయితే ఎంత వసూలు సాధిస్తే దాని మీద బాలకృష్ణ గారి మనుగడ ఆధారపడి ఉంటుంది. అంటే మార్కెట్ ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. ఆ మార్కెట్ ఏ రేంజ్కి వెళ్తుందని దాన్ని బట్టి ఈ సినిమా వసూళ్ళు బట్టి బాలయ్య బాబుతో 500 కోట్లు పెట్టి సినిమా చేస్తే వర్కౌట్ అవుతుందా లేదా అని లెక్కలు వేస్తారు ఖచ్చితంగా. వేసినప్పుడు నిజంగా చెప్పాలంటే వేరే హీరోల గుండెల్లో రైలు పరిగెట్టినట్టే. బాలయ్య బాబు స్టామినా చూసి ఇప్పుడు ప్రభాస్ అంటున్నారు. మరి బాలయ్య బాబు ప్రభ కూడా అలా వెలిగిందనుకోండి, ఇక మరి ఆయన ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే అతి తొందరలో రాజమౌళికి సంబంధించి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అయిపోయిన తర్వాత మహాభారతం సినిమాని ఎక్కిస్తున్నారని చెప్పి సంగతులు అయితే తెలుస్తున్నాయి. అలాంటి సంగతులు వచ్చేసరికి ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి ఓన్లీ హీరోలలో ఓన్లీ పౌరాణిక పాత్రలో నటించినటువంటి ఒక హీరో ఎవరన్నా ఉన్నారంటే ఖచ్చితంగా బాలకృష్ణ గారు అని చెప్పుకోవాలి. ఆయనకు సంబంధించి మనం చూసాం ఏదైతే రామాయణం కావచ్చు, వీటన్నిటిలో కూడా మధ్య కూడా శ్రీ పాండురంగం కావచ్చు, ఇలాంటి ఆధ్యాత్మికమైన సినిమాలు కూడా ఆయన తీసిన సందర్భాలు మనం చూసాం. డైలాగ్ డెలివరీ కావచ్చు, డైలాగ్ డిక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా బాలకృష్ణకి పెట్టింది పేరు, కొట్టింది పిండి. ఇలాంటి సందర్భంలో నిజంగా మహాభారతంలో అవకాశం వస్తే ఖచ్చితంగా 500 కాదు 1000 కోట్లను పెట్టే అవకాశం ఉందని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? మహాభారతం రాజమౌళిగా చేస్తే మాత్రం బాలయ్య బాబు పాత్ర లేకుండా అయితే ఉండదు. ఎందుకంటే అలాంటి పాత్రలు చేయగలిగే సత్తా ఉన్న ఏకైక నటుడు ఇప్పుడున్న జనరేషన్లో బాలయ్య బాబే. మరో ఎన్టీఆర్ అనుకోవచ్చు, ఆ టైం 100% అనుకోవచ్చు. ఎందుకంటే బాలయ్య బాబు లేకుండా నేను అనుకోవటం ఏంటంటే రాజమౌళి గారి మహాభారతం ఉండదు, జూనియర్ ఎన్టీఆర్ లేకుండా రాజమౌళి గారి మహాభారతం ఉండదు. దానికి ముందే మహేష్ బాబుతో ఇప్పుడు రాజమౌళి గారి సినిమా ఉంది కాబట్టి అందులో ప్రత్యేక పాత్రలో బాలయ్య బాబుని ఎంటర్ చేస్తే వేరే లెవెల్లో ఆ సినిమా వెళ్తుందండి. మరి రాజమౌళి గారికి ఒక విధంగా ఈ ఆలోచన ఉందో లేదో తెలియదు. కానీ రాజమౌళి గారు సినిమా డిలే అవుద్ది కాబట్టి ఇప్పుడు ఈ సినిమా మొదలు పెడితే అది 2027లోనే 2028లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ బాలయ్య బాబు సినిమాలన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి కాబట్టి రాజమౌళి గారి సినిమాలో ఒక పాత్రకి ఇస్తే మాత్రం ఆ సినిమా మార్కెట్ పరంగా కూడా ఇంకా ఎక్కువ హైప్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తానికి బాలయ్య గారి బర్త్డే సందర్భంగా పలు సినిమాలకు సంబంధించి అప్డేట్స్ అయితే చూస్తూ వస్తున్నాం. సో ఈ 64వ సంవత్సరం చేసుకున్న బాలయ్య బాబు బర్త్డేకి మీరు ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఇక బాలయ్య బాబు బాధ్యత మరింత పెరిగిందండి. బాధ్యత పెరిగినప్పుడు మనం ఆచితూచి అడుగులు వేయాల్సిందే. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎదుగుతుంటే వారలేని శక్తులు ఉంటాయి. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఆయన. ఎందుకంటే ఒక పక్క రాజకీయంగా ఎదుగుతున్నారు, ఇంకో పక్క నటుడిగా ఎదుగుతున్నారు. ఇలా బాలయ్య బాబు ప్రభ ఇలా వెలిగిపోతున్నప్పుడు శక్తుల పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఆ జాగ్రత్తలు తీసుకుంటూ మరి సోషల్ మీడియా అనేది ఒక పెద్ద ఇదిగా ఉంది కాబట్టి ఆ సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడకుండా బాలయ్య బాబు గతంలో ఒక ట్రోల్ చేసిన వాళ్ళందరూ అన్ని నోళ్ళు మూతలు పడిపోయి జాగ్రత్తగా ముందడుగు వేయాలని కోరుకుంటున్నానండి. సో చూద్దాం సార్, బాలయ్య గారికి కూడా మన లియో న్యూస్ నుంచి శుభాకాంక్షలు, బర్త్డే విషెస్ చెప్తాం. నమస్తే. నమస్తే.